ప్రభు పేరట కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, మరోసారి మా అందరము ఈ పునరుద్ధాన దినంలో కలిసిన కృపా ప్రభావం మనకు అనుగ్రహించినందుకు దేవుని ఘనమైన నామాన్ని మహిమ కలుగును గాక. మరి ఈ మాసంలో చివరి పునరుద్ధాన దినంలో మనం ఉంటున్నాం. అందుకు ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఏదేమైనా గత ఈ నెలంతా ప్రభు మనతో కాపాడుకుంటూ చివరి పునరుద్ధాన దినం తీసుకొని వచ్చే మరి ఆ విషయంలో నేను దేవుని వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువారు నమ్మదగిన దేవుడుగా ఆయన మనతో ఉంటూ ఇంతవరకు అన్ని విషయాల్లో ఆయన మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ విషయంలో నిజంగా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉంది, దేవుని ఘనపరచవలసి ఉంది. ఏదేమైనా నిజంగా దేవుని కృప మనతో ఉంటుంది. పరిస్థితులు మారుతున్నా లేదంటే కాలం మారుతున్నప్పటికీ మారని దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ విషయంలో మనం దేవునికి ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేము. నిజంగా ఆ విషయంలో ప్రభునామన మహిమ కలుగును కాక. పిల్లరా, ఈ సమయంలో వాక్య భావాలను వెళ్లే ముందు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాం. ఉన్న చోట దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుధాత్మ దేవుని సహాయాన్ని మనం ఎదురడుగుదాం. పరిశుధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడినట్లు మన బలహీనతలు ఎరిగిన దేవుడు, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, లేదా మన అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు, మనకు మంచి సహాయకుడు ఉన్న పరిశుధాత్మ దేవుడు, మనకు మంచి బోధకుడు ఉన్న పరిశుధాత్మ దేవుడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు ఒక వ్యక్తిగా ఉండి ఆయన మనతో ఉండి ఆయన మనకు సహాయం చేయనట్లు మనం అడుగుదాం. ఎందుకంటే ఆయన మంచి బోధించేవాడుగా ఉన్నాడు, సర్వసత్యములోనికి నడిపించేవాడుగా ఆయన మనకు ఇవ్వబడిన ప్రభు ఆత్మయ్య ఉంటున్నారు. తండ్రిని వాగ్దానం చేసిన ఆత్మగా ఆయన రావడం జరిగింది. అడుగుదాం ఈ సమయంలో పరిశుధాత్మ దేవ ప్రభువైన యేసు నామమున మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా మంచి బోధకుడు అయిన పరిశుద్ధాత్మ దేవ మేము ఆహ్వానిస్తున్నాం. రండి, మమ్మల్ని బలపరచండి, మాకు మంచి బోధకుడుగా నాయకుడిగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా మీ వందనాలు. మా తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మాకు కావలసిన వర్తమానాన్ని మాటలను మాకు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచండి, నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి మా ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో మా రాష్ట్రము, దేశము, ప్రపంచము కరోనా వ్యాధి చేత అలమటిస్తూ మా ప్రభువా మీ వందనాలు భయంకరమైన భయ ఆందోళనలో గురి అవుతూ అనేకులు మరణిస్తుండగా అయినప్పటికీ మీ కృప మాతో ఉండి నడిపిస్తున్న దేవాన్ని వందనాలు. ప్రభా ఈ దినాల్లో కూడా మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు వందనాలు. ముఖ్యంగా ఈ దినాన మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, ప్రత్యేకంగా మీ సన్నిధిని వేడుకుంటున్నాను. ఎక్కడెక్కడ మా బిడ్డలు ఈ సమయంలో మాతో పాటు ఈ కార్యక్రమాలు కూడుకొని ఉంటున్నారో సమస్యమై ఉన్న స్థలాల్లో స్థలమంతా మీ స్వాధీనం వరకు పరచుకోండి. మీరు ఏలుమని ప్రార్థిస్తుంటున్నాం. మీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ ఆత్మ స్వాధీన పరచబడును కాక దేవా స్థలాలన్నీ మీ ఏలుబడికి తీసుకుని వస్తూ ఉన్నా పరిశుద్ధాత్మదేవ ప్రత్యేకమైన మీ ఏలుబడి, మీ పరిచర్య, మీ సంచారం అక్కడ ఉండనుగాక. ఉదయకాల సమయంలో మీ ఏలుబడిని, మీ పరిపాలన వేడుకుంటున్నాం. మాకు మంచి బోధకుడుగా ఉండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ముందు నా సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. కృప చూపండి, మహిమ పొందమని మా నాయకుడు అయిన మా బోధకుడు అయిన పరిశుద్ధాత్మదేవ మాతో ఉండి నడిపించి ప్రియులు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బలహీనతలు ఉన్నారో వారి నుంచి ఈ రోజున మీరే మాట్లాడి విడిపించి నిలబెట్టి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి కూడిన మీ అందరికీ మరోసారి నేను వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. నిజంగా ఏదేమైనా ప్రభువారు మనము సంఘాలలో కలుసుకోలేక ఉన్నప్పటికీ దేవుడు ఈ రకంగా ప్రభువారు మనల్ని కలుసుకునే కృప మనకు అనుగ్రహించే నిజంగా ఆ విషయంలో దేవుడికి మనము నిజంగా రుణపడి ఉండవలసి ఉంది. దేవునికి వందనాలు చెల్లించాలి మనం. ఎందుకంటే ఏదో ఒక అవకాశం ద్వారా పరిశుధాత్మ దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని కలగజేసే నిజంగా ఈ రకమైన సరే దేవునికి వాక్యం వినడానికి మనం ఎక్కడెక్కడ దూరం ఉన్నప్పటికీ ఒకే ఆత్మ కలిగి ఉన్న మనం ఆత్మ పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపారు. మరి దినాన్ని బట్టి దేవుని నామని మహిమ కలుగును గాక. దయచేసి వర్తమానాన్ని వాడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున మన ఏం గమనిద్దామంటే మన ఒకసారి అంశాన్ని మనం చూసుకుంటూ మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అని మనం తిరిగి అంటే మరలడము అనే విషయంలో మనం చూద్దాం. విషయంలో లేదా ఆయన వైపు తిరగడము లేదా మరలి మనం ముందుకు వెళ్ళడం ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తాం ఉదయకాల సమయంలో. ఎందుకంటే
రకరకాల పరిస్థితులలో మనం ప్రభువుకు దూరం అవుతూ ఉంటాం. రకరకాల స్థితిగతులలో ప్రభుకి మనం అంటే మన వీపును చూపిస్తూ ఉంటాం. ఆయన వైపు నుంచి మరలుకునే పరిస్థితులు ఏర్పడుతుంటున్నాయి. లోకంలో అనేక రకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుని వెంబడించాల్సిన మనము ప్రభు వైపు నుంచి ఇంకొక వైపు తిరగాల్సిన పరిస్థితి చాలాసార్లు ఏర్పడతా ఉంది. కాబట్టి కొన్నిసార్లు ప్రభు వైపు చూస్తున్న మనం ఆయన వైపు చూడకుండా ఇంకొక లోకం వైపు తిరగడం లేదా ఇంకొక వైపు తిరగడం, ఇవన్నీ ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు నిజంగా మన ప్రభుని వెంబడించే విషయంలో చాలాసార్లు పడిపోయిన అటువంటి స్థితి మన జీవితంలో మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం ఏ విషయంలో మనము ఈ రోజున అంటే ఆయన వైపు తిరగకుండా ఉంటున్నాం, ఏ విషయంలో మనము అంటే మరలకుండా ఉన్నామో ఒక్కసారి మనం గమనిద్దాం. ఎందుకంటే పరిస్థితులు మనల్ని మన జీవితాలు కొన్నిసార్లు త్రిప్పివేస్తూ ఉంటాయి. భయం త్రిప్పివేస్తూ ఉంటుంది, భవిష్యత్తు ఆలోచన త్రిప్పివేస్తూ ఉంటుంది. లేదంటే లేదా మన అవసరతలు, మన అక్కర్లు, రోగము, బలహీనతలు మన ముందుకు వెళ్లకుండా త్రిప్పివేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం ఆలోచించాం, ఏ విషయంలో మనం త్రిప్పబడుతున్నాం, ఏ రకంగా మనం ఉన్నాం. అంటే భయపడి మనం పారిపోతూ ఉంటాం. ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా భయపడి పారిపోతాం, అనారోగ్యం వచ్చినా పారిపోతుంటాం, సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కొన్నిసార్లు పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదా ఒక మాటలు చెప్పాలంటే అవి మనల్ని తరుముతూ ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తాయంటే తరుముకుంటూ మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి గమనించండి, మనం ఏ విషయంలో మనం తరవబడుతూ ఉన్నాం, ఏ విషయంలో మనం బలహీనం ఉన్నాం, ఏ విషయంలో మనం తరవబడుతూ మనం ముందు వెళుతూ ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19:15వ వచనాన్ని ఈ సమయంలో చదువుకొని మనం ముందు వెళదాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చాలండి. ఇక్కడ ఒక్కసారి మనం గమనిద్దాం. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున ప్రభువారు అంటే మనకి ఈ ఇక్కడ జరిగిన వాక్య భాగము సవిశేషం అని అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే కర్మేలు పర్వతం మీద దేవుడు బలమైన కార్యము ఏలియా ద్వారా జరిగించిన తర్వాత ఏలియా తరవబడతాడు. మన గత వారంలో మనం చూసుకున్నాం. గత వారంలో కొన్ని వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ ఏం గమనించారంటే ఇక్కడ మనము జరిగిన సన్నివేశం ఏంటో మనకు తెలుసు. ఏలియా భయంకరమైన విషయం తెరవబడతాడు. అంతకుముందు బయలుదేవతలందరూ హతమార్చిన తర్వాత ఒక మంచి కార్యం జరిగిస్తాడు. తర్వాత యెజబెలు ద్వారా ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇవ్వబడుతుంది. అతనికి ఇవ్వబడ్డప్పుడు నిజంగా అక్కడ మనం గమనిస్తే ఆ తర్వాత ఏలియా అక్కడ నుంచి పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక దిన ప్రయాణం చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ పడుకుంటాడు. ఆ తర్వాత భోజనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుని దూతల చేత ప్రేరేపించబడి 40 రేయింబాగులు బయలుదేరుతున్నట్టుగా దేవుని ఒక వాక్యాన్ని చూస్తాం. 40 రాత్రి బాగులు అతడు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. చివరికి అతడు చేరుకుని అంటే దేవుని పర్వతానికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ కూడా ఏం చేస్తాడంటే ఆయన గుహలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. గుహలోకి వెళ్ళిపోతాడు. కానీ ప్రభు అని అడుగుతారు, అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. గుహలో అంటే భయము అతన్ని వెంటాడింది అని మనం చూస్తాం. భయము చాలా వెంటాడే మరణ భయం అతన్ని వెంటాడింది. ఇంకొక ఏలియా ఒక ఆలోచన ఏంటంటే యెజబెలు చేతిలో చచ్చిపోవడం కంటే ప్రభు ఇక్కడ ఎక్కడో పడి చచ్చిపోతే బాగుండు అన్న ఉద్దేశం అతను కలుగుతుంది. అయితే భయపడి గుహలో పారిపోతాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం గమనిస్తే ప్రభువారు అంటారు, అక్కడేం చేస్తున్నావు, వచ్చి పర్వతం మీద ఉండని మాట్లాడతారు. అక్కడ ప్రభువారు పర్వతం మీద ప్రభువారితో మాట్లాడడం, తిరిగి అతను బలపరచడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యాలు మనం గమనిస్తే ప్రభువారు సరాసరి ఏమని మాట్లాడుతున్నారో ఒకటి గమనించాలి. ఏ పని అయితే ఈ రోజున ఇది ఇద్దరు గమనించాలి. ఈ రోజున దేవుని సేవకులమైన మనం గమనిస్తాం. సంఘంగా 2 విషయాలు ఇక్కడ గమనిస్తాం. ఈ రోజున ఈ వర్తమానం దైవజనులు ఎవరైనా ఉంటే కూడా దైవజనులు కూడా తీసుకుందాం ఈ వాక్యాన్ని. రెండవది సంఘాన్ని కూడా తీసుకుందాం. ఎందుకంటే 2 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి, మంచి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటాడంటే నీవు 15వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి చాలండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ నువ్వు మరలి అంటే
ఇక్కడ గమనించాలి, ఎక్కడి నుంచి అయితే వచ్చినావో, ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడి నుంచి అయితే పడిపోయినావో, ఎక్కడి నుంచి అయితే పారిపోయినావో, ఎక్కడి నుంచి అయితే దిగజారిన స్థితిలో వచ్చినావో, ఎక్కడైతే నాకు కాదనేసి వదిలిపెట్టినావో, ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి మనం. ఎక్కడైతే నాకు చేత కాదు అని అంటే వచ్చేసేసినావో, ఎక్కడైతే నువ్వు ఒకప్పుడు ధైర్యంగా ఉండి ఇప్పుడు కాదనుకున్నావో, అది నీ ప్రార్థన జీవితం కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, లేదా ఇతరులకు బోధించిన విషయం కావచ్చు, లేక తోటి వారిని బలపరిచిన విషయంలో కావచ్చు. ఇవన్నీ ఒకప్పుడు నువ్వు చేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు నీ జీవితంలో అది అవడం లేదు. ఒకవేళ పడిపోయినవేమో, లేదా బలహీనమై ఉండవచ్చు. ఏదో ఒక భయము నేను వెంటాడి నిన్ను కృంగదీసి ఉండవచ్చు. ఈ రోజున ఏదో ఒకటి ఉండవచ్చు నీ జీవితంలో. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఎవరు గమనిస్తున్నాడు? నువ్వు మరలి అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు మరలాలి, అంటే నువ్వు మరలి వెళ్ళు. అంటే ఎక్కడి నుంచి దిగినావో, ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ దిగజారినావో, ఎక్కడ కాదని వదిలిపెట్టినావో, ఎక్కడైతే నాకు చేత కాదనుకున్నావో వదిలిపెట్టిన స్థలాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తాను. నువ్వు కాక దేవుని బిడ్డగా ఎక్కడ వదిలినావు, ఎక్కడ మర్చిపోయినావు, అది నీ జీవితంలో ప్రార్థన జీవితం వదిలిపెట్టి ఉండవచ్చు, లేదంటే ఆ ఇతరులను బలపరిచిన జీవితం నీకు ఉండవచ్చు. ఇంతకు ముందు ఇతరులను ఒక ధైర్యపరిచిన స్థితి నీకు ఉండి ఉండవచ్చు ఒకప్పుడు, లేదా ఇతరులకు స్వార్థ చెప్పిన విషయం నీకు ఉండవచ్చు. ఇతరుల వరకు ఒకప్పుడు ప్రార్థన చేసి ఉండవచ్చు. నువ్వు ఏదో ఒక చోట నువ్వు నిరుత్సాహం చెంది, లేదా డిస్కరేజ్ చేయబడి, లేదా కొద్దిగా విషయాలు గాయపరచబడి, లేదా ఎవరో ఒకరిని బలహీనపరిచి ఉండవచ్చు, నేను కృంగదీసి ఉండవచ్చు. దాన్ని బట్టి నువ్వు అక్కడ పనిని మానివేస్తున్నావేమో, ఒకవేళ కాదనుకున్నావేమో, ఒకవేళ ఇది వద్దు నాకు, నేను వెళ్ళిపోతే బాగుండు, ఇంకా వేరే ఏదైనా చూసుకుంటే బాగుండు అనుకున్న స్థితి నీకు ఏర్పడి ఉండవచ్చు. ఒకవేళ గమనించాలి, ఒక్కసారి గమనించాలి విషయాన్ని. ఏలియాతో ప్రభువు అంటున్నారు, నువ్వు మరలి. అంతే, ఒక మాట అంటారు, నువ్వు మరలి అనగా ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికే తిరిగి అదే మార్గంలో వెళ్ళు. ప్రభువారు బలహీనతకు రాజ్యపడడు. ప్రభువారు నువ్వు సాధ కాదు అంటే అది రాజ్యపడేవాడు కాదు. ఆయన ఎప్పుడైతే ప్రారంభిస్తాడో ముగించడానికైనా ప్రారంభిస్తాడు, మధ్యలో వదిలిపెట్టడానికైనా ప్రారంభించాడు. ఆయన ప్రారంభించాడు అంటే దాని ముగింపు కూడా ఉంది అని అర్థం. మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. ఆయన శిలువ మరణంలో చూస్తా యేసు ప్రభువారు 300 సంవత్సరాల పరిచయ కాలం అయిపోయిన తర్వాత శిలువలో ఆయన మాట పలుకుతాడు. ఆయన సమాప్తమైంది అని మాట్లాడతాడు. ఆయన సమాప్తమైంది అని మాట్లాడుతున్నాడు. కారణం ఆయన ఏం చేసాడో అది ముగించడానికి ఆయన వచ్చాడు. కానీ మధ్యలో వదిలిపెట్టడానికి రాలేదు. నీ జీవితంలో నువ్వు ఏమి చేయడానికి ప్రభు చేత రక్షించబడ్డావో, లేదా పరిచయం చేయడానికి పిలువబడ్డావో, అది అయ్యేంత వరకు నిన్ను ఆయన వదలడు. ఆయన నిన్ను వదలడు. అందుకే ఏలియాతో అంటున్నాడు, ఏలియా అన్నాడు, ప్రభువుని ఒక్కోళ్ళే నేను మిగిలిన నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, పలానా వారి కంటే నేను అంత ఘనమైన వాడిని కాదు అని మాట్లాడాడు. సరే, వారిని పోల్చుకోవాల్సిన పని లేదు నీకు. వారి కాలంలో వారు చేయాల్సింది చేసే వాళ్ళు ముగించారు, అయిపోయింది. ఈ రోజున నువ్వు ఏమి చేయవలసిందో ప్రభువుకు తెలుసు, అది నువ్వు చేయాలి. వారితో కంపేర్ చేసుకుని పోల్చుకుని నీ జీవితం నీది కాదు. నీ జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడో, ప్రభువారు ఏం కోరారో అది చేయడానికి మాత్రమే నువ్వు ఉన్నావు. ఇక్కడ నా ఆలోచనలు పనికిరావు, మన నిర్ణయాలు పనికిరావు, మన ఉద్దేశాలు పనికిరావు. నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ నేను చేయలేను, అతను చేత కాదు. అవును, నీతో నాతో కాదు, కానీ ప్రభువుతో అవుతుంది. కాబట్టి ఆయన చేయించేవాడు ఆయన. ఏలియాతో కాలేదు. ఇక్కడ ఏలియాతో ప్రభువు అంటున్నారు, ఏమన్నాడు తెలిసిన, నీవు మరలి. చూస్తే గమనించాడు. సరేలే, ఏలియా అలిసిపోయినా కదా, వద్దులే అని ప్రభువారు ఏలియా తిరిగి వచ్చినందుకు ఏలియాని దగ్గర తీసుకుని, సరే ఓదార్చు, చాలు నీ జీవితంలో చేసినావని ప్రభువారు రాజ్యపడి ఏలియాని దగ్గర తీసుకుని పని మానిపించడం లేదు. ఇక్కడ గమనించాలి మన విషయం. కారణం
ఇక్కడ అంటున్నమాట ఏమంటాడు ఇక్కడ గమనించాడు ఒక్కసారి. నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి మళ్ళీ దానిలో మరలా నువ్వు ప్రవేశించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు ప్రవేశించాలి దాంట్లో. ఎక్కడి నుంచి పడ్డావో, ఎక్కడి నుంచి దిగజారినావో, ఎక్కడ కృంగిపోయినావో తిరిగి అక్కడికే వెళ్ళి నువ్వు లేవవలసి ఉంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. అనుకుంటూ వచ్చి చాలా చేస్తున్నా లేదు, ఇక నాకు చాలా అనిపిస్తుందేమో నీకు, ఒకవేళ లేదు నేను ఇంకా ముందుకు వెళ్ళవలసి. నా గట్టి మీద చేయబెట్టి వెనుకకు చూస్తున్నాడు, నాకు పాత్రుడు కాడు అని దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాడు. ఏలియాను ఒక భయము, ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ తరిమింది. 24 గంటలు టైం ఇచ్చింది. కానీ తరిమినంత మాత్రాన అక్కడ ఏం జరగలేదు, భయపడిపోయాడు. కానీ ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తాడు తెలిసిన ఏలియా మరలో వాడు అదే మార్గాన వెళ్ళాడు. ఆశ్చర్యం, నిజంగా దేవుని మాటలు చాలా ఆశ్చర్యం. దేవుని మాటలు నిజంగా ఉన్నతమైన, నిజంగా దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, శక్తి చేతనను బలం చేత కాదు, నా ఆత్మ ద్వారాన్ని తిరిగి చేస్తాను ప్రభువారు అన్నాడు. నిజంగా భయంతో 40 రోజులు రాత్రి మగళ్ళు నిద్రపోకుండా ఒక రొట్టె తిని బయలుదేరిన ఏలియా ప్రభువారి దగ్గరికి వస్తే ప్రభువారు ఇక్కడ ఏం పెట్టలే, ఆధ్యాత్మికమైన పోషణ తప్ప, ఆధ్యాత్మికంగా బలపరిచిన తప్ప ఏం చేయలేదు ఆయన. అయినప్పటికీ ఆ బలం తెచ్చుకొని ప్రభువారు అంటున్నారు, ఏలియా ఎక్కడి నుంచి వచ్చినావు, అదే మార్గంలో ఎక్కడైతే భయపడుతూ అడుగులు వేసుకుంటూ వచ్చినావో ఇప్పుడు అదే భయాన్ని నువ్వు 40 రోజులు రేయి పగులు భయపడుతూ వచ్చినావు కదా, ఇప్పుడు నీ ప్రయాణంలో నువ్వు ప్రతి అడుగు అక్కడికి ఎవరో తరిమిరో అక్కడ భయపడాలి. ఆమె దేవుని నామానికి భయం కలుగునుగా. ఎవరు నిన్ను తరుగుతున్నారు ఈ రోజున? అనారోగ్యం, బలహీనత, లేదా ఈ రోజున మన రాష్ట్రంలో, మన దేశంలో ఏర్పడ్డ పరిస్థితుల ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాక్యం అంటుంది ఇక్కడ నువ్వు మరలు అంతే అనగా అర్థం గమనించా. ఎక్కడి నుంచి పడిపోయినావు, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు ఎవరో ఒకప్పుడు ఏం చేయడానికి ప్రభు చేత పిలవబడ్డా, అదే స్థితికి ఇప్పుడు రమ్మని ప్రభు వారు మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలశ్రమంలో ఆయన మనతో ఉన్నారు. థాంక్యూ జీసస్. ఆయన మనతో ఉన్నారు ఉదయ కాలశ్రమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు గమనించారు, దేవుడు రాజీ పడేవాడు కాదు. నువ్వు సగంలో వదిలిపెడితే ఒప్పుకునేవాడు కాదు. మనం చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, ఎగ్జామ్స్ రాస్తాం, పరీక్షలు రాస్తాం, ఫెయిల్ అయి ఉత్తీర్ణులు కావు, మనం ఫెయిల్ అయిపోతాం. చాలా మంది అంటారు డిస్కరేజ్, పిల్లలు ఏం చేస్తారంటే ఇక నేను రాయల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా అంటారు. చాలా మంది ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ₹1 అయితే ఇక నేను చేయగలను కాదంటారు. రకరకాల పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రతి విషయంలో ఏమంటారు, మీకు కాదు, చాలా ప్రయత్నాలు చేసినా కావు అని అంటారు. అవును కాదు అంటే దాని చివరికి ఏమవుతామంటే దాని ద్వారా మనం తరవబడుతూ ఉన్నాం. ప్రియులారా, ఒకటి గమనించాలి, ఫెయిల్ అయిపోయినంత మాత్రం నువ్వు ఆగడానికి వీలు లేదు, నువ్వు లేవవలసి. ఇక్కడ దేవుని వాక్యాలు చూస్తున్నావు, ఏలియాతో ప్రభువారు అంటున్నాడు స్వయంగా. ఇక్కడ అంటున్న మాట మనం చదువుతున్నాము 15వ వచనం. అప్పుడు యెహోవా అతని సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ గమనించాడు, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. చూడండి, ఇక్కడ గమనించాడు, ఏ మార్గంట, ఏ మార్గమున నువ్వు వచ్చినావు, అరణ్యంలో అరణ్య మార్గంలో భయపడుతూ మరణ భీతి గలవాడై వచ్చినావో అదే మార్గమున, అదే అరణ్యంలో తిరిగి బయలు. Go
రిటర్న్ అంటున్నాడు ఆయన. నడు తిరిగి వెనుక మరలో. నువ్వు భయపెట్టినంత మాత్రాన నేను తీసుకుని నేను ఇక్కడ ఓదార్చిన నేను చేయను. నువ్వు తిరిగి వెళ్ళాలి అక్కడ. కారణం ఎందుచేత నువ్వు పిలువబడ్డావో, ఎందుచేత రక్షించబడ్డావో, నువ్వు ఏమై ఉన్నావో ఆ వ్యక్తి తెలుసుకోవాలంటే నువ్వు తిరిగి వెళ్ళాల్సింది. అందుకే నువ్వు రక్షించబడ్డావు. అందుకే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడిగా ఉన్నాడు. నువ్వు మరలి అక్కడికి వెళ్ళినప్పుడే నీలో ఉన్నవాడు ఎవరో ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. నేను తరిమినవాడు. నువ్వు పారిపోవడానికి ఆయనను రక్షించుకోవాలి. నువ్వు చేతకాకుండా ఉండడానికి నీ ఆయన రక్తము కాల్చలే. నువ్వు బలహీనంగా ఉండడానికి ఆయన రక్షించుకోలే. అవును, అందుకు రక్షించుకోలేదు ఆయన. ఎవరో ఒకరు మనం తరుగుతూ ఉంటారు లోకంలో. మనం తరిమే పడేవారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఉదయ కాలస్తున్నారు మనము తరిమే పడే వారం కాదు, మనం తరిమే వారంగా దేవుడు మనల్ని చేసాడు. ఆమె మనం తరిమే వారమై ఉన్నాం. అది ఏదైనా కావచ్చు, పేదరికమే కావచ్చు, దరిద్రతనే కావచ్చు, రోగమే కావచ్చు, మాంత్రిక శక్తులే కావచ్చు, భయమే కావచ్చు, లేదా నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనే కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు. వాటి చేత నువ్వు తరమబడకూడదు. ఏదైతే నీకు తరమడానికి చూస్తుందో దాన్ని తరమడానికి నువ్వు బలం తెచ్చుకో. అందుకే దాన్ని బలం తెచ్చుకోవాలని ఏం కావాలి? గుహ కింద ఉండకూడదు, గుహ పైన ఉండాలి, పర్వతం మీద. అందుకని నువ్వు మారాలి. అదే రెండో మార్గంగా నువ్వు ఒకప్పుడు ఎవరు, ఎట్లా బలపరిచినావు, ఒకప్పుడు ఏం చేసినావు, ఏ రకంగా పిలువబడ్డావు, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఈరోజు నీ పొజిషన్ లేదా నీ స్థాయి ఏంటి? కారణం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన మధ్యలో ఉన్నాడు. ఇంకొక వాక్యం చదువుకుందాం. ఆదికాండం 31:3. జెనసిస్ 31:3. ఆదికాండం 31:3. ఆదికాండం 31:3. ఇక్కడ యాకోబుతో ప్రభువారు ఏమన్నారో మనం చూద్దాం. యాకోబుతో ప్రభువారు ఏమన్నారు, ఏం మాట్లాడారు? నీ పితరుల దేశానికి నీ బంధువుల యొద్దకు తిరిగి ఏమంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? తిరగాలి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నువ్వు తిరగాలి. గమనించు, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మళ్ళీ చదువుతున్నా. అది కాదు. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా ఏమన్నాడంటే, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. చూసింది. అప్పుడు యెహోవా అంటున్నారు, ప్రభువారు అంటున్నారు, యాకోబుతో ప్రభువారు అంటున్నారు, యాకోబు ఇక్కడ మోసగించబడ్డాడు, ఓడిపోయాడు, బలహీనమయ్యాడు, కృంగిపోయాడు, నష్టము వాటిలో సూచనలు చాలా కనబడతా ఉన్నాయి. అడుగడుగునా తన మామ చేత 10 మార్లు మోసగించబడ్డాడు. కానీ ఇప్పుడు సమయం అయిపోయింది. తన జీవితాన్ని ఇప్పుడు మార్పు చెందవలసిన ఘడియ వచ్చింది. యాకోబు బయలుదేరుతున్నప్పుడే, ఎప్పుడైతే మొట్టమొదటి రోజున యాకోబు బయలుదేరినప్పుడు ప్రభువారు అన్నారు, నీ తిరిగి మరలను తీసుకొస్తా అని మాట్లాడారు. ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ వారి జీవితంలో జరుగుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఏమన్నా తెలిసిన ఇక్కడ అంటున్న మాట, మోసగించబడిన తర్వాత అంతా అయిపోయాడు, ఓటమి పాలైపోయాడు, అపజయ పాలయ్యాడు, ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు జరిగినట్టుగా
ప్రభు వారు కనిపించినా అనుకున్నాడు, ఎంతకైనా మంచిది ఇప్పుడు యాకోబు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చదువుదా. అప్పుడు యెహోవా నీ పితరుల దేశానికి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు వారు ఏదైనా మాట్లాడుతుంటే దాని వెనుక ఒక ఉన్నతమైన ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు, భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు తెలిసిన మాట చెప్పండి, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన గురించి మంచి సంకల్పాన్ని, ఉద్దేశం కలిగిన వాడు, ఒక ప్రణాళిక కలిగిన వాడు మన గురించి. ఇంకో మాట చెప్పండి, మన గురించి ఒక దర్శనం ఉంది ఆయనకి, ఒక రూపకల్పన, మనకు సంబంధించిన ఒక రూపకల్పన ఆయన దగ్గర ఉంది. అందుకే ప్రభు యాకోబుతో అంటారు, నువ్వు తిరిగి వెళ్ళిపో నీ పితరుల దగ్గరికి, నేను నిన్ను కాపాడుతా. కానీ యాకోబు వెళ్ళడానికి అక్కడ ఇష్టం లేకుండా ఎందుకు వచ్చాడంటే, అక్కడ యాకోబుకి అక్కడ కొంచెం మోసగించినందుకు అతనికి మరణము తరిమింది. యాకోబును మరణము తరిమింది. అందుకే ఇప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ఆలోచన పడ్డాడు, ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే నా అన్న నన్ను చంపేస్తాడు, ఏశావు చేతిలో నేను చనిపోతా, ఎందుకంటే ఏశావు భయంకరుడు, నేను చంపేస్తాడు. ఇంతకుముందు కూడా చూసినా ఏలియాను యెజెబెలు చంపేస్తానన్నారు. యాకోబును అన్న చంపడం రెడీగా ఉన్నాడు, భయపడి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పితరుల దగ్గరికి వెళ్ళి బయలుదేరి నడు. ఏంటి ప్రభు నడుపుకుంటున్నాడు? అవును, కొన్ని స్థలాలు మనం ఏమనుకుంటామంటే సుఖంగా చూసుకుంటాం, ఇది బాగుంది అనుకుంటాం, క్షేమంగా ఉంది అనుకుంటాం, ఇదే భవిష్యత్తు అనుకుంటాం. కానీ మన భవిష్యత్తు మన దేవుడై ఉన్నాడు. ఆమె సుఖంగా ఉన్న స్థలం మన భవిష్యత్తు కాదు, మన దేవుడే మన భవిష్యత్తు అయి ఉన్నాడు. యాకోబు మంచిగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిజంగా లాభాన్ని దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, చాలా గొప్పవాడైపోయాడు. ఎందుకంటే లాభాన్ని సాక్ష్యం ఇస్తాడు. నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి నేను చాలా దీవించబడ్డానని మాట్లాడతాడు. కానీ అనేక మార్లు 10 మార్లు అని అంటాడు వాక్యంలో. ఈరోజు మనం ఏ రకంగా మనం ఉన్నాం, ఈరోజు మనం ఏ రకంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచించి. ప్రభువారు ఏమంటాడు తెలిసిన, నువ్వు తిరిగి నీ పితరుల దగ్గరికి వెళ్ళు. ఎందుకు ప్రభువారు ఇది అంటున్నావు? ఎవరు అంటున్నమాట? ప్రభువారు స్వయం అంటున్న మాట. నువ్వు మరలు, నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. నువ్వు అనుకుంటున్నావచ్చు, ప్రభు అక్కడ ఆ మరణం ఉంది. అవును, నాకు తెలుసు అక్కడ మరణం ఉంది, ఏ అపజయం ఉందో, ఏ ఓటమి ఉందో, ఎవరు వ్యతిరేకంగా తిరగబోతున్నారో, ఎవరు నీకు అడ్డుగా నిలబడబోతున్నారో, ఎవరు నిన్ను కోల్చాలనుకుంటున్నారో అది నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ప్రభువారు వెళ్ళమంటున్నారో దాని వెనుక నీకు జయం ఉందని అర్థం, నీ విజయం నీదే అని అర్థం. అంతే. ఒక్కసారి ఆయన వెళ్ళమన్నాడంటే అది ఎటువంటిదైనా సరే మార్గం ఏర్పడాల్సింది, ఎటువంటిదైనా పర్వాలేదు, మార్గము ఏర్పడాల్సింది. ఎందుకు తెలిసిన ఒక దేవుని వాక్యంలో మాట్లాడిస్తాం, అరణ్యంలో మార్గం కలుగజేయవాడు, ఎడారిలో నదులను ప్రవహింపజేయవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎడారి ఉండొచ్చు, నదులు చూస్తావు, అరణ్యం ఉందా, మార్గాన్ని చూడబోతున్నావు, రాజమార్గం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో, మన అందరి జీవితంలో ఈ రోజున దైవజనుడి కావచ్చు, సంఘము కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బలమైన దైవ కార్యము జరుగును గాక. యాకోబుతో ప్రభువారు అంటున్నారు ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. మళ్ళీ వస్తాం 31:3 ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. ఏమంటే నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువారు ఏమంటున్నారు?
దేవుడు మారలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా ఉండు వాడు అని వాక్యం. ఆయన మాట తప్పడు, ఆయన మాట తప్పడు. ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, యాకోబు మొట్టమొదటిసారి మోసం చేసి పరిగెత్తుకుని వచ్చినప్పుడు ప్రొద్దుకింది ఒక రాయిని తీసుకుని తలగడగా తీసుకుని అనుకుంటాడు. ఆ రోజులో మంచి దర్శనం, ఒక కళ చూస్తాడు. ఆకాశం తెరవబడడం, పైనుంచి కిందికి ఒక నిచ్చెన వేయబడడం, దేవుని దూతలు నిచ్చెన దిగుతూ వెళతా ఉన్నాయి. పైనుంచి ఆకాశమైన ప్రభువారు యాకోబుతో మాట్లాడారు. ఇదంతా విషయాన్ని మనం చూస్తాం. ప్రభువారు అక్కడ వాగ్దానం చేస్తారు, నేను తిరిగి మరలా తీసుకొస్తాను ఇక్కడికి, నేను తోడై ఉంటా అని ప్రభువారు మాట్లాడుతారు యాకోబు. అదే దేవుడు ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత కూడా ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు. యాకోబుతో అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడై ఉంటా, నా తెలుసు నీ అన్న నీకు చంపుతాడన్న ఆలోచన, భయ, ఆందోళన నీకున్నది, అది నాకు తెలుసు. ఏ చేతబడో మాంత్రిక శక్తియో నేను చంపుతుందని ఆలోచన నీకు ఉండవచ్చు. ఈ పేదరికం దరిద్రతలో చనిపోతారన్న భయం నీకు ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఏం తెలిసిన, అది నీకేమి చేయదు. మరణానికి తీటుగా పోరాడే వాడిగా నేను చేసి ఉన్నా. నువ్వు మరణాన్ని ధర్మం వాడవై ఉన్నా. అవును, ఎవరిని తరిమేరో దాన్ని తరమడానికి ఈ రోజున వెళ్ళాలి. ఇది ప్రభువారు ఇస్తున్న వాగ్దానం. ఈ రోజు వరకు దేని చేతులు తరమబడ్డావు? దేని చేత పారిపోయినావు? దేని చేత భయ ఆందోళన గురి అయిపోయి ఒక చోట కూర్చుండిపోయినావు? పర్వాలేదు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయంలో ప్రభునామన మహిమ. కానీ నీకు ఒక శుభవార్త ఈరోజు, నీకు ఒక గుడ్ న్యూస్. ఏం తెలిసిన, నువ్వు తిరిగి మరలు ప్రభు నీకు తోడై ఉండబోతున్నా. ప్రభువారు నీతో కూడా ఆయన రాబోతూ ఉన్నారు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే అని దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాం. నీతో సృష్టికర్త దేవుడే నీతో రాబోతూ ఉన్నాడు. ఎవరు వస్తారు నాయబడి? డబ్బు సహాయం చేయదు. డబ్బులు కలిగలిగినంత మాత్రం అది నీకేం చేయదు. డబ్బు, బలము, బలగము ఏ పని చేయదు. జ్ఞానము, తెలివితేటలు ఏమి పని చేయవు. నా ప్రభు తోడుంటే చాలు, అన్ని కార్యాలు జరిగిపోతాయి. నా ప్రభు తోడుంటే అన్ని కార్యాలు సాఫీగా జరిగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మోషే తన జీవితంలో ఏమన్నా తెలిసిన, ప్రభువా నువ్వు రానట్టయితే నేను వెళ్ళను అన్నాడు. 6 లక్షల జనాభా ఉండొచ్చు రాయబడి, ఆయన వారికంటే ముందు నాకు నువ్వు రావాలి. నువ్వు రానట్టయితే నేను వెళ్ళా ప్రభువా, నువ్వు వస్తేనే నేను వెళతాను. నువ్వు ఎప్పుడైతే రావో నేను వెళ్ళను, అక్కడే కూర్చుంటాను. అంటే ఎందుకు? ప్రభువు వస్తే అన్ని జరుగుతాయి కార్యం. ప్రభువు మాటిస్తే ఏ కార్యమో జరిగిపోతుంది. ప్రభువు పంపిస్తే తప్పకుండా అక్కడ కార్యం జరుగుతుంది. ఎందుకంటే ప్రభువు చేత నువ్వు మరలబడుతున్నావు, ప్రభువు చేత నువ్వు పంపబడుతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డబ్బు చేత, బలము చేత, జ్ఞానము చేత, తెలివి చేత నువ్వు పంపబడడం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వాక్చాతుర్యము చేత నేను మీ యొద్దకు రాలేదు అని మాట్లాడతాడు. చాలా మంది వాక్చాతుర్యము చేత అనగా మా నోటి మాటల విషయంలో చలాకిగా ఉండి వాళ్ళు ప్రవర్తించాలి అని వాళ్ళు చూస్తారు. దాంతో దేవుడు కార్యము చేయడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్న మాట నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, ఈ రోజున అదే దేవుడు ఈ రోజున ఏ విషయంలో అయితే నువ్వు తరమబడుతూ పిరికి వాడగా పిరికిదాను ఉన్నావో ప్రభువారు అంటున్నారు, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం, ఒక దృఢ నిశ్చయత నిన్ను జరిగించును గాక. థ్యాంక్ యూ జీసస్. నీ కన్నీరు ప్రభువు యేసు నామములో తుడవబడును గాక. నువ్వు ఎక్కడైతే వాక్యం వింటున్నావో ఒక ప్రత్యక్షత లేదా ఒక దర్శనము నజరేయుడైన యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. మార్గాలు నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక.
దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథానికి వెళదాం. అక్కడ ఒక మాటను నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 52 మొదటి వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఏమంట? సియోను లెమ్ము లెమ్ము, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము నీ బలము ధరించుకొనుము. ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రము నీ సుందర వస్త్రం ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను, సున్నతి పొందని వాడెవడైనను, అపవిత్రుడొక్కడైనను లోపలికి రాడు. నీ లోపలికి రాడు. ఆమేన్. దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఎక్కడున్నా సరే ఈ మాట ఒప్పుకో. దేవుని నామముకి మహిమ. నువ్వు ఒక్క బిడ్డ ఉండవు, చపలు కొట్టి దేవుని మహిమ పరచు. ఈరోజు ఎందుకు తెలిసినా ఏమంటారు తెలిసినా? ఏమన్నా? సియోను లెమ్ము లెమ్ము, తెలిసినా? ఇక్కడ అగార్థం చేసుకోండి. ఏమంట? లే సియోను లెమ్ము లెమ్ము, అంతే. ఏ విషయంలో గులబడ్డావు? ఏ విషయంలో బలహీనమైనా? దేవుని యొక్క దూత వచ్చి ఏలియాని లేపుతా ఉంది. దేవుని యొక్క దూత వచ్చి ఏలియాని లేచి తిను అని అంటాడు. తిన్నాడు, మళ్ళీ తిన్నాడు, మళ్ళీ లేపింది, తిన్నాడు. నడు, నీకు శక్తి మించిన ప్రయాణం ఉంది. లేడు, బలం ధరించుకో. చూసిందా ప్రేమను దేవుని? ఈ పరిస్థితి ఇప్పుడు మన ముందు గత 1 రోజుల పైన మన రాష్ట్రంలో, మన దేశం నిజంగా అనేక మంది డిపార్ట్మెంట్స్, ప్రభుత్వం రేయం మగళ్ళు ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు. ఆయన ఇంకా భయం వీడలేదు, అనేక మరణిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభువారు మనతో ఉన్నారు. ప్రభువారు మనతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఏమంటుంది తెలిసిన దేవుని వాక్యం? లెమ్ము సియోను లెమ్ము లెమ్ము, నీ బలం ధరించుకో. దేవుని నామానికి మహిమ కలుగును. లేచి బలము ధరించుకో. కృంగిపో, బలహీనంగా బలం ధరించుకో. దేవుని మాట నువ్వు తినే ఆహారం ద్వారా వచ్చే బలం కంటే శక్తివంతమైంది. అందుకే దేవుని యొక్క వాక్యం మాట ఏం చూస్తామంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ఆమేన్. హల్లెలూయా. 1000 రూపాయలు ఉంటే ధైర్యంగా బతకొచ్చు. ఈ రాత్రి నిద్రపోవచ్చు అనుకుంటూ ఉండొచ్చు. లేదు, 1000 రూపాయలు నీకు నిద్ర నిమ్మదేవు, కానీ నా ప్రభువారి నీతో ఉంటే మంచిగా ధైర్యంగా నిద్రపోగల. దేవుని యొక్క వాక్యం అంటుంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనుషుని జీవితంలో నూతన బలాన్ని, శక్తిని తీసుకుని రాబోతున్నాయి. నూతన బలాన్ని, శక్తిని తీసుకుని రాబోతున్నాయి. నా ప్రభువు మాట నీళ్ళలో తలంచని కాలు వరకు నూతనత్వం తీసుకొని రాబోతుంది. అందుకే అంటున్నాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకోను. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకోను. ఎవరు తీసేమన్నారు? ఇక్కడ గమనించాడు. పరిశుద్ధ పట్టణం యెరూషలేమా, నీ సుందర వస్త్రాలు ఏం చేసినావు? అనగా నీ రక్షణ వస్త్రాలు ఏం చేసినావు? లేచి ధరించుకో. ధరించుకోలేసి ఇప్పటి వరకు సున్నతి లేనివాడు నిన్ను తరిమాడా? సున్నతి లేనివాడు నీలోని ప్రవేశించాడా? వాడి అధికారం చెల్లించాడా? దేవుని యొక్క వాక్యం ఉంటుంది తెలిసిన ఈరోజు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది తెలిసిన ఈరోజు. ఇక్కడ కింది భాగం చదువుకుందాం. ఇక మీదట గమనించండి, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను, గమనించండి, ఇక మీదట సున్నతి అంటే రక్షణ లేనివాడు ఎవడైనను, అపవిత్రుడు ఒక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవడు రాడు లోపలికి. అవును. అందుకే లేచి నీ వస్త్రాలు తీసుకుని ధరించు.
చాలు, పడిపోయిన జీవితం. అందుకే యాకోబుతో అంటున్నాడు ప్రభువారు, యాకోబు తిరిగి నడు, పితరులు తిరిగి వెళ్ళు, నీతో సార్ ఇక్కడ సమయం అయిపోయింది, నడు, ఇక్కడ కాలం అయిపోయింది, నడు, నేను ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపో. ఇంకొక విషయాన్ని చూస్తాం త్వరగా. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం. ప్రియులారా, అక్కడ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, కాగా రమ్ము, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఏమంటాడు? నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమన్నాడు తెలుసునా? ఇక్కడ మోషేకి దేవునికి కొద్ది సంభాషణ జరిగింది. ఆయన అరణ్యం అవతలకు వచ్చాడు, ప్రభు దర్శించాడు, పగలో మండుతున్న పొద్దులో ఉన్న ప్రభు వారు మాట్లాడారు. ఇద్దరికి సంభాషణ జరిగింది, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ప్రభు వారు అంటున్నారు, మోషే దా రా, రమ్ము, కాగా రమ్ము, నా దగ్గర రా. నీకు ఎక్కడ పంపిస్తా తెలిసిన? ఫరో దగ్గర పంపిస్తా. ఫరో ఎవరు తెలిసిన? ఏ ఫరో దగ్గర నుంచి అయితే నువ్వు వచ్చినావు 40 ఏళ్ల కిందట, గుర్తుపెట్టుకో. ఏ 40 ఏళ్ల కిందటైతే ఫరో దగ్గర నుంచి నువ్వు వచ్చినావో అదే ఫరో దగ్గర నువ్వు పంపబోతున్నాను. హల్లెలూయా. దేవుని కార్యం చాలా ఆశ్చర్యం, దేవుని ఆలోచన చాలా ఉన్నతమైంది, దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎక్కడైతే మనం ధర్మపడతామో, ఎవరి చేత ధర్మపడతామో, ఏదైతే మనం బలైన పరుస్తుందో, ఏదైతే మనం కృంగదీస్తుందో, దేన్ని చూసైతే మనం పారిపోతున్నామో, 40 ఏళ్ల కిందట మోషేను ఎవరైతే తరిమినో, తిరిగి 40 ఏళ్ల తర్వాత వాడిని తరమడానికి ప్రభువారు మోషేను పంపబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. 40 రోజులైన దానికి ఎవరైనా తరుముతున్నారా? లేదు, ఇంకొక మాట చెప్తాను. 40 గంటల కింద ఏ పరిస్థితి చేతైతే తరమబడ్డావా, లేక 40 రోజులు తరమబడ్డావా, లేక 40 వారాలైందా ఎవరైనా తరిమినరా? ఏ తరమబడుతూ 40 నెలలైందా? పర్వాలేదు. కానీ ఇంకొక శుభవార్త, ప్రభువారు ఏమన్నాడు తెలిసిన? మోషే రా, మోషే రమ్ము, నేను ఫరో దగ్గర పంపబోతున్నా. ఏ ఫరో? మోషే భయం పట్టుకుంది. అబ్బా, వాడా నన్ను చంపాలనుకున్నాడు. అబ్బా, ఆ ఫరోని కదా నన్ను చంపాలనుకున్నప్పుడు పారిపోయి వచ్చినా, నేను తిరిగి అక్కడికి వెళ్ళాలా అన్న భయం మోషేలో పుట్టుకొచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు దేవుడే. ఆమేన్. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. దేవుడు జయాన్ని ఇంకొకరికి ఇవ్వడు. ఇంకో మాట చెప్తాను, ఆయన మహిమ వేరొకరికి ఆయన ఇవ్వడు. ఆయన జయించచ్చు, జయించడానికి బయలుదేరిన జయశాలి అయి ఉన్నాడు. ఆమేన్. నిన్ను ఊరికే పిలవలేదా? నేను ఊరికే రక్షించుకోలేదు. రక్షించిన తర్వాత నువ్వు ఓడిపోయి అక్కడ పడిపోతే దేవుడు చేత కాకుండా చూస్తూ ఊరుకోడా అక్కడ? అటువంటి ప్రభు కాడు ఆయన, అటువంటి ప్రభు కాడు ఆయన. నా జీవితంలో దేవుని బలమైన ఆత్మ నీ మీదకి ఎప్పుడే దిగవచ్చును గాక. నీకు వెంటాడుతున్న ప్రతి బలహీనత, భయ, ఆందోళన, ఆత్మ కార్యం నుంచి విడుదల కలుగును గాక అన్న జరుడున యేసు క్రీస్తు నామములో. ప్రియులారా, 40 ఏళ్ళైంది మోషేలో ఆ భయం పట్టుకుని ఉంది.
అందుకే అరణ్యంలో ఉన్నాడు, మందం మేపుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏనాడు ఐగుప్తుకి వెళదాం అనుకోలేదు. ఐగుప్తులో ఆయన పితరులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, అక్కడ వెళదాం అనుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఫరోకి మనమడిగా పెంచబడ్డాడు ఆయన. విద్యలో, యుద్ధ రంగంలో చక్కటి ప్రావీణ్యత కలిగిన వాడు. కానీ పెంచబడింది ఒక దేవుని బిడ్డ చేతి. అందుకే ఐగుప్తుని ఒకప్పుడు చంపాడు. మోషే భయపడడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఐగుప్తుని చంపుతాడు, చంపి ఇసుకలో కప్పి పెడితే ఆ విషయం రాజుకు తెలుస్తుంది. అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఏనాడు అక్కడికి వెళ్ళలేదు. మిత్రులతో ఎక్కువ పరిచయం అవుతుంది. తర్వాత ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని సాగించి ఇది మోషే జీవితం. కానీ ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ప్రభువు పరిచయం అవుతున్నారు. మోషే తిరిగినాడు, నేను ఫరో అయితే పంపిస్తా. మోషే అనుకున్నాము, నేను అక్కడ పోతే చచ్చిపోతా. ఒకప్పుడు ధర్మపడ్డ వాంతో దేవుడు నామని మహిమ కలుగును గాక. నీకు కూడా భయపేస్తుండొచ్చు. ఏ స్థితిలో నుంచి నువ్వు దిగజారినవో దయచేసి ఆ స్థితికి వెళ్ళమని ప్రభు కోరుతూ ఉన్నాను. ఏ స్థితిలో నుంచే నువ్వు దిగజారి బలహీనమైనవో అదే స్థితికి వెళ్ళడానికి లేని బలం ధరించుకో. నీ వస్త్రాలు వేసుకో, ధరించుకో, కలిగి ఉండు, నడు. సున్నతి లేని వానికి రక్షణ లేదు, జయము లేదు. అందుకే సున్నతి లేనివాడు సున్నతి గలవారిని తిడుతూ ఉంటే దావీదు చూస్తూ ఊరుకుండలేదు. సున్నతి లేనివాడు సున్నతి కలిగిన మనల్ని నిందిస్తాడా అని దావీదు చిన్నవాడిగా రోషంతో నిలబడ్డాడు. ప్రేమైన దేవుడిలా, ప్రియులారా, దైవజనులారా, దయచేసి గమనించండి. పరిచర్యలో ఓటమిలు వస్తాయి, పరిచర్యలో భయం కలుగుతుంది, పరిచర్యలో అనేక రకాల పరిస్థితులు తరుముతూ ఉంటాయి. భయపడకండి. ఏ ప్రభు చేత పంపబడ్డారో, పిలువబడ్డారో ఆ ప్రభు మీకు తోడై ఉన్నాడు. ఆయన సదాకాలం మీతో ఉన్నాడు. అవును, మిమ్మల్ని పంపిన వాడు ఒక సృష్టికర్త అయి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించుకున్నవాడు ఆయన ఉద్దేశంతో, ఒక ప్రణాళిక సంకల్పంతో మిమ్మల్ని పంపి ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుని ఉద్దేశము చేత, ఒక ప్రణాళిక చేత రక్షించుకొని ఉన్నాడు. పారిపోవడానికి, పిరికివారిగా ఉండడానికి దేవుడు మనం రక్షించుకోవాలి. నో, అది కాదు. దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వాక్యం చూస్తున్నాం. ప్రభు అంటున్న మాట మోషే అంటున్నారు. 3వ అధ్యాయం 10వ వచనం తిరుమల చదువుకుందా. 3:10 నిర్గమకాండం 3:10 కాగా రమ్ము. చూడండి ఏమన్నాడు తెలుసిన, గోలో ఉన్న ఏలేని పిలిచాడు, రా. యాకోబుని పిలిచాడు, రా యాకోబు. నాడు తిరిగివాడు. మోషే రా. కారణం, దేవుడు జయించేవాడే తప్ప ఓడిపోయిన వాడు కాదు. దేవుని వాక్యంలో ఒక మాట చూస్తాం మనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చూద్దాం ఒక్కసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. 57. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఏమంటే జయం అనుగ్రహించుచున్న దేవునికి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 57వ వచనం మళ్ళీ చదవండి. మళ్ళీ చదవండి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏమంట మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. ఆమేన్. దేవుని నామమున మహిమ. నీకు జయమే ఉంది. నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడే నీ మనసులో అనుకోలేక నీకు తోటి వార్త చెప్పు, నాకు జయం అనుగ్రహిస్తున్నావు నా దేవుడు, నాకు తోడైనా.
నీ పక్కవార్తగా నీళ్ళు అనుకో, అవును నాకు జయం అనుగ్రహిస్తున్నా, నా దేవుడు నాతో ఉన్నాడు, నీకు జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఓడిపోవడానికి రక్షణ సిలువ ఇవ్వలేదు, నువ్వు ఓడిపోవడానికైనా నేను రక్షించుకోలేదు, నువ్వు పారిపోవడానికి నేను రక్షించుకోలేదు. సరే నీతో కాదా అని నేను వదిలేయడానికి ఆయన నేను రక్షించుకోలేదు. ఆయన పని తుదముట్టించడానికి నేను రక్షించుకున్నాను. ఆమె ఆయన పనిని తుదముట్టించడానికి నేను రక్షించుకున్నాను. ప్రతి వ్యక్తి దేవుని ఉద్దేశంలో ఒక పని నిమిత్తం పిలవబడ్డాడు లేదా రక్షించబడ్డాడు. అది పూర్తి అయ్యేంత వరకు ఆయన నేను విడవాడు. పరిస్థితులు ఎన్ని తరిమినా, కాలాలు ఎన్ని మారినా, ఎంత భయంకరమైన కాలాలు నేను కొట్టాలనుకున్నా, నిన్ను కాపాడువాడు నీ దేవుడని యెహోవా. ఆయన కునుకోడు, ఆయన నిద్రపోడు, ఆయన కునుకోడు, ఆయన నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేస్తాం, ఒక్కసారి ఆలోచన చేయి. జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. నీకు జయమే ఇస్తున్నాడు ఆయన, నీకు ఓటమి ఇవ్వడానికి ఆయన రాలేదు, నేను రక్షించుకోవాలి. జయము నీకు. నీకు జయము నీది. ఆమె నీకు జయము నీది కాగా రమ్ము, నేను ఫరోకి పంపిస్తాను. ప్రభువా వాడ 40 ఏళ్ల కింద వానితో పారిపోయి వచ్చిన వాడు చంపాలనుకున్నాడు, కానీ ఇప్పుడు నువ్వు వానికి చంపడానికి వెళ్ళాలి. వారి దగ్గర నుంచి నా బిడ్డలను తేవడానికి వెళ్ళాలి. ఒకప్పుడు వాడి దగ్గర నుంచి నువ్వు పారిపోయినావు, వాడిని చంపాలనుకున్నాడు, కానీ ఈ రోజున అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా ప్రజలను తీసుకుని రా, అవసరమైతే వాడిని చంపాల్సి వస్తారు. చంపాలి, సిద్ధపడు, నడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. నువ్వు అందుకే ఆయన రక్షించుకున్నావు, అందుకే ఆయన బిడ్డగా మార్చబడ్డా. అనేకమైన పరిస్థితులలో నోటేమో పాలైనప్పుడు నీకు అనిపిస్తుండొచ్చు, ఎందుకు నేను ఈ లోకంలో జన్మించినా, ఎందుకు నేను పుట్టినా, నాతో ఏమి ప్రయోజనము, నాతో ఎవరికైనా మేలుందా, ఎవరైనా నాకు ఇష్టపడతారా లేదా అంగీకరిస్తారా, నాతో ఎవరికైనా మేలుందా, నేను అవసరమా అన్న ఆలోచన నీకు ఉండి ఉండవచ్చు. నువ్వు వారికి ఉన్నావో లేదో కానీ నా దేవునికైతే నువ్వు అవసరమై ఉన్నావు, నా దేవునికైతే నువ్వు ఇష్టమై ఉన్నావు. వారిని నేను అంగీకరించాలో లేదో నాకు తెలియదు కానీ నా దేవుని నిన్ను అంగీకరించే, వారిని నేను చేర్చుకున్నానో లేదో నాకు తెలియదు కానీ నా దేవుని నిన్ను చేర్చుకున్నాను. ఈ లోకంలో ఎవరైనా నీకు బాధ్యత ఇచ్చారో లేదో కానీ నా దేవుడు నీ మీద ఒక బాధ్యత పెట్టాడు, ఒక బాధ్యత పెట్టాడు. అందుకే అన్నాడు, రమ్ము నేను పంపిస్తాను. వెళ్ళి ఒకరి చేత ఒక వ్యక్తి పంపబడుతున్నాడంటే గుర్తుపెట్టుకోవాలి, పంపబడినంత వరకు నీ చేతకాని బిడ్డవే, నువ్వు బలహీనురాలవే, బలహీనుడవే, కృంగిన వాడవే, చేతకాని వాడవే, వీరు కాని వాడవే. లెక్క నాలుగ సరి పోషన్నాడు, నేను నా నోటి మాంద్యం కలిగిన వాడును ప్రభావం మాట్లాడలేను, నచ్చిగలవాడును అని మాట్లాడాడు, రకరకాల మాట్లాడాడు. ఇంకొక ఇరిమి అంటాడు, నువ్వు దానుడనే నాకు కాదు అంటాడు, నా మాట ఎవరు వింటారని ఇరిమి అంటాడు. రకరకాలైన రకంగా ప్రజలందరూ మాట్లాడిన వారే ఒకప్పుడు. అవును, నువ్వు కూడా నీ జీవితంలో ఏవో ఆలోచనలు చేత పొంకి ఉండవచ్చు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నామేమో ఈ రోజు వరకు. నాతో కాదు, ఇక నేను ఇంతకుముందు అది చేసిన, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేను, ఇప్పుడు నేను వాక్యం చదవలేను, ఇప్పుడు మోకరించలేను అని అనుకుంటున్నావేమో. ఒకవేళ లేదు, తిరిగి నువ్వు మరలి అదే మార్గంలో వెళ్ళు, అదే మార్గంలో వెళ్ళు. తిరిగి యాకోబు నువ్వు అదే మార్గంలో వెళ్ళి బయలుదేరి. మోషే ఇప్పుడు అదే మార్గాన్ని తిరిగి నువ్వు ఐగుప్తుకు వెళ్ళి.
ఆశ్చర్యం కదా, ఎక్కడి నుంచిందో మనం వచ్చినప్పుడు దేవుడు మనకు తిరిగి అక్కడికే పంపి ఆయన నీ ద్వారా మహిమ పొందబోతున్నాడు. ఆమె ఆయన నీ ద్వారా తన నామాన్ని హెచ్చించుకోబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుంది. నువ్వు వారిని చూసి దాక్కుందాం అనుకున్నావు. ఏలియా యెజబెల్ విని మాట విని ఇక పారిపోయి వచ్చేసి దాక్కుందాం అనుకున్నావు. కానీ ఇప్పుడు ఏలియా ఇప్పుడు యెజబెల్ గుండెలో దడ పుట్టించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వేసే ప్రతి అడుగు యెజబెల్ గుండెలో దడ పుట్టాలి. యాకోబు వెళ్తా ఉంటే యాకోబు తిరిగి ఇప్పుడు ప్రయాణం ఏం చేశాడు తెలిసిన? యాకోబు ఇక అన్నకి కానుకలు సిద్ధం చేశాడు. అన్న నాకు చంపొద్దు, నా మంచిని చూసుకోవాలి. దేవుడు పంపుతున్నాడు కరెక్టే, కానీ యాకోబు కూడా సిద్ధపడ్డాడు శారీరకంగా. ఏమని? అన్నకు మంచి కానుకలు ఇస్తాం, బహుమానం ఇస్తాం, నాకు చంపకుండా ఉంటాడేమో. కానీ దానికంటే ముందు యాకోబు, నీ దేవుడు పంపిన మాట స్థిరం, నువ్వు పంపే బహుమానం అంగీకరిస్తాడో లేదో కానీ నా దేవుడు పంపింది మాత్రం అది సత్యం. నా దేవుడు పంపాడు అంటే ఆ వ్యక్తి నీకు ఏం చేయడు అంతే. ఆ వ్యక్తిలో ఉన్న క్రూరత్వం మొత్తం చనిపోయిందని అర్థం, లేదా నీవే ఆ వ్యక్తిని నువ్వు జయించబోతున్నావు అని అర్థం అన్నమాట. ఆ వ్యక్తికి జయము లేదు, జయము నీకు. నువ్వే ఆ వ్యక్తిని జయించబోతున్నావు. ఆ వ్యక్తి నిన్ను జయించడు, జయము నీకు. అందులో ప్రభు పంపుతూ ఉన్నాడు. తిరిగి ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది, జయం రాబోతుంది. తిరిగి అడుగు వేయి, నీ అడుగులలో బలమైన దేవుని కార్యం చూడబోతున్నా. తిరిగి సాహసాన్ని మొదలుపెట్టు, ఫలాన్ని చూడబోతున్నావు. తిరిగి పరిచయంలో అదే మార్గంలో పరిచయంలో ముందు వెళ్ళు, బలమైన విడుదల, అనేక ఆత్మల రక్షణను చూడబోతున్నా. పేదరికాన్ని, దరిద్రతను చూసి, పరిస్థితులను చూసి కుంగిపో. ఈ రోజులో చాలా భయంకరమైన పరిస్థితులు పడ్డాయి. సేవకులైన వారు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. ఈ స్థితిలో తెలుసు, భయపడకండి. మిమ్మల్ని పోషించువాడు ఒక ఆయన ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పోషించువాడు సిద్ధంగా ఉన్నాడు. పిలిచిన వాడే పోషించువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. బలహీనం కాకండి. ఇంకా ఎన్ని రోజులు ఈ కరువు లేదా కరోనాతో ఇంకా షట్డౌన్ అయి ఉంటే లాక్డౌన్లో ఉంటాం. పర్వాలేదు, ఏం లాక్డౌన్ అయినా మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన నీ విషయంలో ద్వారాలు తెరవబడే ఉన్నాయి. దేవుడు నామ మహిమ కలుగునుగా. సంగమా, భయపడకండి. మిమ్మల్ని పోషించు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సకల ఐశ్వర్యములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. భూమి మీద సంపూర్ణత నావే అని సెలవిచ్చిన దేవుడు పర్వదిలో ఉన్నాడు. దేవుడు నామకు మహిమ కలుగునుగా. ప్రభువారు మోషేతో అంటున్నారు, మోషే నడు. ఇప్పుడు వెళ్ళడం ఎందుకు తెలుసిన? అనేక మందిని విడిపించవలసి ఉంది. అవును, ఫరోతో పారిపోయిన ఫరోను బట్టి ఇప్పుడు ఫరోని తరిమి ఫరో చేతి నుంచి నా బిడ్డలు విడిపించుకొని రావాల్సిన సమయం ఇది. నడు మోషే, భయపడ్డావేమో ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు ఫరోను భయపెట్టబోతు. ఫరో భయపడబోతున్నాడు. ఏ ఫరో ఎదుటైతే నిలవలేకపోయినా ఒకప్పుడు అదే ఫరో ఎదుట నిలబడి సవాలు చేసే సమయం ఇది నీకు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏ ఏషావులనే చూసేదే పారిపోయారో అదే ఏషావు ఎదుట ఇప్పుడు అడుగులు వేసే సమయం యాకోబు ఇది. నడు, నేను నీకు తోడై ఉన్నా. మోషే, నేను నీకు తోడై ఉన్నా. ఏలియా, నడు, మరలో నేను నీకు తోడై ఉన్నా. నువ్వు పోయి అభిషేకం చేయవలసి ఉంది, రాజులను లేపవలసి ఉంది, యాజకులను లేపవలసి ఉంది, ప్రవక్తను లేపవలసి ఉంది. ఏలియా, ఆఫ్టర్ ఆల్ ఒక యజమాని తరమితే నువ్వు తరవబడతావు. నడు, దాన్ని తరమడానికి నేను ఎందుకు పిలిచిన? దాన్ని తరమడానికి నేను పిలిచిన. మనము తరమే వారము, తరమబడే వారం కాదు అని గుర్తుపెట్టుకోండి. సంఘమా, సేవకుల, మనం తరమబడే వారం కాదు,
తరిమే వారం మనము. నజరేయుడైన యేసు నామములో తరిమే వారమై ఉన్నాం మనం. అవును, మనం తరిమే వారమై ఉన్నాం. పేదరికాన్ని, దరిద్రతను, రోగాన్ని, పరిస్థితులను ఏదైనా పర్వాలేదు తరుగుతుందా ఏమైనా ఆలోచన, వ్యతిరేకతలు, భావోద్రేకాలు, నీ అవసరతలు, అక్కర్లు, బలహీనతలు, రోగము లేదా ప్రజలు, ఓటమి పాలు తరుగుతుందా? నువ్వు తరమడానికి కోరుకో. నా ప్రభువారు నీకు ఆ బలమును, శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు లేచి నిలబడు, బలము ధరించుకో, తిరిగి నీ వస్త్రాలు వేసుకో. పేతురు అనుకున్నాడు, అయిపోయింది, నేను చనిపోతా. మంచిగా నిద్రపోతున్నాడు. చెప్పులు వదిలేసాడు, పైన వస్త్రం పోయింది, కాళ్లకు చేతుల బండములు సంఖ్యలు వేయబడ్డాయి అనుకున్నాడు. అయిపోయింది. సంఘము ప్రార్థిస్తుంది, పేతురుని విడిపించడమేమో. పేతురు మాకు కావాలి, పేతురు మాకు కావాలి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని దూత రానే వచ్చిన ఆ స్థలంలో వెలుగు ప్రకాశించింది. ఉన్న సంఖ్యల బండములు అట్లా ఊడి పడిపోయినాయి. దేవుని యొక్క దూత అంటుంది పేతురుతో, లే, త్వరగా లే, వస్త్రాలు వేసుకో, చెప్పులు వేసుకో, నడు నాయన. ద్వారాలు ఎవరు తెరవడం లేదు, అవంతటవే అట్లా తెరుచుకుంటా ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ అట్లా తెరుచుకుంటున్నాయి, ఎవరు తెరవడం లేదు. నువ్వు కూడా అంత లేవు, నాడు అడుగు వేయి. ద్వారాలు తెరవబడబోతూ ఉన్నాయి, మార్గం ఏర్పడబోతా ఉంది, జయము చూడబోతున్నావు. నీ ప్రార్థనలకు జయము కలగబోతుంది. ఇన్ని రోజులు దేనితో ప్రార్థించినావో ఆ జయమును చూడబోతున్నావు, ఆ విడుదలను కలిగి ఉండబోతున్నావు. ఏ ఆత్మ అయితే బలహీనపరచు ఆత్మ అయితే నిన్ను తరిమిందో, నజరేయుడైన యేసు నామములో తరమడానికి లే, నీ బలము ధరించుకో, నీ వస్త్రం వేసుకో. లేవు. అవును, నడు, పూనుకో, నడు, మరలు. అరణ్య మార్గం, ఏ అరణ్యంలో అయితే నువ్వు తరవబడి పారిపోతూ వచ్చినావో, నువ్వు వేసి ఇప్పుడు ప్రతి అడుగు దాన్ని మరణ భయము చుట్టుకోవాలి. అవును, నజరేయుడైన యేసు నామములో నీ రోగానికి విరుద్ధంగా లే. ఆ రోగము నువ్వు లేచినందుకు అది నీలో అణచబడి అది తొలగించబడుతుంది. దేనికి భయపడదు. పరిచయం వస్తుండొచ్చు, నడు అదే మార్గం తిరిగి బయలుదేరు. అనేక ఆత్మలను నువ్వు కలిగి ఉండబోతున్నావు, అనేకమైన జవాబులను నువ్వు చూడబోతున్నావు. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు నా ప్రభువారు చేయబోతున్నా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమల దేవుళ్ళారా, గతంలో నేను ఒక మాట చెప్పాను మీకు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అందరూ భయపడి తలుపులు వేసుకుని లోపల జీవిస్తూ ఉన్నారు. కన్నా యేసయ్య ఎప్పుడైతే తిరిగి లేచిన తర్వాత అందరిలో ఒక ధైర్యం వచ్చింది, ఒక ప్రోత్సాహం వచ్చింది. రకరకాల అనుమానాలు ఉండే వాళ్ళకి. తోమా అయితే ప్రభుని చూసినాక నమ్మనన్నాడు, ఆయన గాయాలు చూస్తే నమ్ముతారన్నాడు. అటువంటి పరిస్థితి చూసిన తర్వాత నమ్మి ధైర్యం తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనకు ధైర్యం కలిగింది, తిరిగి మా నాయకుడు మాకు వచ్చాడు అన్న ధైర్యం వారికి కలిగింది. కానీ ఆ నాయకుడు ఇప్పుడు ఇక వాళ్ళతో ఎక్కువ కాలం ఉంటాడు, అక్కడ తక్కువ రోజులే ఉండబోతున్నాడు. ఆ తర్వాత వీరు చేయవలసిన పని చాలా ఉంది వీరి ముందు. అవును, చాలా పని ఉంది. ఈ రోజున నా ప్రభువారు మీతో ఉన్నా, నా ప్రభువారు మనతో ఉన్నా. అవును, మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు వరకు ఏ ఆలోచన, ఏ మనుషులు అయితే నీ కొరకు సరుగుతూ గొలుగుతూ నీ వెనుక నేను తరుగుతూ ఉన్నారేమో, లేదా ఒక మాట చెప్పాలంటే వారి మధ్యలో సరుగుడు గొలుగుడు ఆ మాటల చేతను జీవించలేకుండా ఉన్నావేమో. ఒకవేళ దేవుని నామానికి మహిమ కలుగును కాక. వారి మధ్యలో జీవించడానికి
ఇంకో మాటలు చెప్పండి, ఆ మాటలు తరిమి కొట్టడానికి నా ప్రభు అభిషేకం నీ మీద ఉంది. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారనేది కాదు ఇప్పుడు ముఖ్యం. నా ప్రభువారు చేతను ఏర్పరచబడ్డావు, నా ప్రభువారు నీ గురించి ఏమనుకుంటే ఆలోచన చేసుకో. నా ప్రభువారు ఒక మంచి ఆలోచన ఉద్దేశం కలిగి ఉన్నారు నీ గురించి. పేతురు, యోహాను, యాకోబు శిష్యులందరూ భయంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే నా ప్రభువారు వచ్చారో వారందరూ వెళుతున్నప్పుడు యేసు ప్రభువారు 40 రోజులు వారి మధ్య కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మనం చూస్తాం. జరిగిన విషయాన్ని మనం గమనిస్తే ప్రభువారు ఆరోహణమై వెళ్తూ ఒక మాట అంటారు, మీరు మీ ఎవరింటికి మీరు వెళ్ళొద్దు అని అన్నారు. ఎవరింటికి మీరు వెళ్ళొద్దు, మీ ఇళ్ళకి మీరు వెళ్ళొద్దు. అయితే ఏం చేయాలి ప్రభు అంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ ఉంది, నేను పంపిస్తాను మీ మీదకి. అందుకే అప్పటి వరకు మీరు యెరూషలేములో పోయి నిలిచి ఉండండి. అంటే ఒక చోట కూడుకోండి అని మాట్లాడి. చెదిరిపోతే పని జరగదు. చెదిరిపోతే రకరకాల ఆలోచనలు వచ్చి పని చెల్లి. అందుకే ప్రభువు ఒక మాట అన్నారు. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 24:49 వచ్చింది. లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49 వచ్చింది. ఒకసారి చదువుకుందాం. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీదికి పంపుచున్నాను, మీ మీదికి పంపుచున్నాను. మీరు మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి ఏమన్నాడు. ఇదిగో ఇంతకుముందేమో యేసుప్రభువు చనిపోయినప్పుడు చెదిరిపోయాడు, భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే, నేను చేపల పట్టణం పోతా ఒకడు, నా పనిలో నేను వెళ్ళిపోతాను ఒకడు, రకరకాల ఆలోచనలు వారు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా బలహీనమై ఏ స్థితిలో పిలువబడ్డారో మీకు తెలిసిన. ఒకప్పుడు ఈ శిష్యులు అపోస్తలులు, వీరు అంతకుముందు వీరు చేపలు పట్టేవారు, పన్ను వసూలు చేసేవారు, లేదా ఒక వైద్యుడు అన్నవారు శిష్యులలో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుప్రభువు మరణించిన తర్వాత ఎవరి పనులు వారు వెళ్తామనుకున్న ఆలోచన వారికి కలిగింది. అది అయిపోయిన తర్వాత యేసుప్రభువు కనబడి వీళ్ళు మళ్ళీ బలపరిచిన తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు అని మాట్లాడినాక ఇప్పుడు ఏమన్నారు, మీరు పోయి ఒక చోట నిలిచి ఉండండి, నా తండ్రి వాగ్దానం చేస్తే ఆత్మ మీరు పంపిస్తా అని మాట్లాడారు. అపొస్తలుల కార్యం 1:8 చదువుకుందాం. అట్లనే అపొస్తలుల కార్యం 1:8. అపొస్తలుల కార్యం 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ గమనించండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక. ఇక్కడ గమనించండి, మీరు యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతముల వరకు సాక్షులైందని వారితో చెప్పారు. ఆమేన్. ఇది అసలు విషయం. అంటే ఇప్పుడు ఏంటి, సాక్షులై ఉండాలి అంటే వారి మధ్యలో మనం వెళ్ళాలి. సాక్షులై ఉండాలంటే నువ్వు ఏమైతే ప్రభు దగ్గర పొందుకున్నావో అది చెప్పాలి. అది చెప్పాలి అంటే నీ పైనుంచి శక్తి రావాలి. ఆ శక్తి లేదు కాబట్టి మీరు ఎవరు నిలవాలి ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభువు ఇప్పుడు వెళ్ళిపోబోతున్నారు, ఆ తర్వాత మీరు వెళ్ళబోతున్నారు. దేవుని నామమున మహిమ. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా లేదా దేవజనుల, దేవుడు ఒక ఉద్దేశం చేత మనం రక్షించుకున్నాడు, మనం పిలిచి ఉన్నాడు. మనం సామాన్యమైన ప్రజలం కాదు. మనం ఓడిపోవడానికి నువ్వు పిలువబడలేదు అని గుర్తుపెట్టు. నువ్వు ఓడిపోవడానికి పిలువబడలే, పారిపోవడానికి పిలువబడలే, దాక్కోవడానికి పిలువబడలే, ఎక్కడో వెళ్ళి చాటు బతుకుతామని పిలువబడలే. ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికతో పిలువబడ్డా, ఒక సంకల్పం చేతులు పిలువబడ్డా, ఒక ప్లాన్తో పిలువబడ్డా. నీ ఎడలో ఒక ప్రణాళిక దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. దేవుడు నా మహిమ కలుగును. యేసు ప్రభువు ఉన్నప్పుడు వాడు అపోస్తలులుగా పిలిచాడు. 3.5 సంవత్సరాల
తత్వం అయిపోయింది అనుకున్నారు వీళ్ళు. లేదు, కాలేదు. అపోస్తల తత్వం ఇప్పుడు మొదలు కాబోతుంది. దేవుడు నామని మహిమ కలుగునుగాక. ఇప్పుడు అసలైన కార్యము చూడబోతున్నాడు. ఇప్పుడు ఏలియా వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు అసలైన కార్యము అక్కడ దమస్కులో జరగబోతుంది. ఇప్పుడు యాకోబు చేత అసలైన కార్యం అక్కడ జరగబోతుంది. ఇప్పుడు మోషే చేత ఐగుప్తు పట్టణము కదల్చబడబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా తిరిగి మరలి నీ స్థాయికి రా. నమ్మకంలో, విశ్వాసంలో రా. ఇప్పుడు దేవుని బలమైన కార్యము, బలమైన విడుదల, జవాబు, మంట, దేవుని కార్యము ఇప్పుడు మొదలు కాబోతుంది. ఆమె దేవుని నామని మహిమ కలుగునుగాక. ఒక బలమైన విడుదల, ఒక బలమైన జవాబు, ఒక కదలిక నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు. ఇప్పుడు చూడబోతున్నా. అది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. నువ్వు తరమబడే బిడ్డవు కాదు, తరమే బిడ్డవై ఉన్నావు. నజరుడు నేస్తున్నావు. ఆ పై నుంచి శక్తి పొందుకో. ఈ లోకం నుంచి వచ్చే శక్తిని తరిమి కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పైనుంచి శక్తి ఎందుకు తెలిసిన? ఈ లోకం నుంచి వచ్చే శక్తిని తరిమి కొట్టడానికి పైనుంచి శక్తి అవసరం. ఆమేన్. అందుకే ఏలియానన్నాడు, రా పైకి వచ్చు, రా పైకి. అవును, మోషే అన్నాడు, రా మోషే, రమ్మో, నేను పంపిస్తాను. యాకోబు నడు, బయలుదేరు, నేను దీవిస్తున్నా, నేను నీతో ఉంటా, నడు. సియోను లెమ్మో, నీ బలము ధరించుకో. యెరూషలేమా లే, సుందర వస్త్రం తిరిగి ధరించుకుంటున్నాడు. రాజరిక వస్త్రం, అధికార వస్త్రం, హోదాకు, సూచనకు గుర్తుగా ఉన్న వస్త్రం ధరించుకో. బయలుదేరు. నా ప్రభు కార్యం చేయబోతున్నాడు. అయిపోయింది, భయం తొలగించబడింది. లేదు, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి ఆ మరణపు ముళ్ళను విరిచివేసినవాడు ఆయన. ఆ రోజు నుంచి రోమా సైన్యం లేదా ఆయన విరుద్ధం ఉన్న వాళ్ళందరూ తరమబడడం ప్రారంభమైంది. వాళ్ళు ప్రభు చేత తరమబడ్డారు. ఇప్పుడు అదే తరమడము ఇప్పుడు అపోస్తలుల చేత ఆ కార్యం జరగవలసింది. అందుకే అన్నట్లు వాడు నాకు సాక్ష్యంగా ఉండబోతున్నాను. పైనుంచి శక్తి పొందుకుని ఈ లోకం శక్తిని తరిమి కొట్టబోతున్నాడు మీరు అన్నారు. ప్రభువా, పైనుంచి శక్తి పొందుకోవాలి, నాకు సాక్ష్యంగా మీరు ఉండాలి. అందుకే మీరు యెరూషలేములో ఉండండి. ఏ విషయంలో భయపడదు, కన్నీరు గారుస్తూ ఉండవచ్చు, సంతోషించు. నా ప్రభు వారు నేను నిలబెట్టి అదే స్థలంలో తిరిగి నేను తీసుకెళ్ళబోతున్నాడు. మునుపటి కంటే అధిక మేలు నువ్వు చూడబోతున్నావు. మునుపటి కంటే అధికమైన బలమైన కార్యం చూడబోతున్నావు. నా ప్రభు వారు సదాకాలము నీతో కూడా ఉండబోతున్నా. నా ప్రభు వారు నీకు సహకారి అయి నీతో కూడా ఉండి నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చదివే వాక్యంలో, నువ్వు చెప్పే సాక్ష్యంలో, నువ్వు వేసే ప్రతి అడుగులో నా ప్రభు నీకంటే ముందు వెళ్ళబోతున్నా. జయము నీది, జయము నీది. మనం ప్రార్థన చేయబోతున్నా. ఒక విషయం చివరి నేను చెప్తాను. తరమబడ్డావు ఈరోజు వరకు, తరమబడిన నుంచి మర్చిపో. కానీ ఇప్పుడు దాన్ని తరమడానికి నడుపులకు బయలుదేరి. నేను నాకు ఒక మాట చెప్పినా, నా ప్రభు ఎవరో తెలిసిన జయించడానికి బయలుదేరిన జయశాలి అయి ఉన్నాడు ఆయన. అని ఏనాడు ఓడిపోలేదు, ఓటమి అని చూడలేదు. కేవలం జయించడానికి వెళ్ళిన వాడు మాత్రమే ఆయన. అంతవరకు వేరేది లేదు. నువ్వు అంతే, అదే బిడ్డ ఉంది ఈరోజు. యేసుప్రభువు ఒక మాట అన్నా, లోకంలో శ్రమ ఆయనను లోకాన్ని నేను జయించి ఉన్నా. అంతే, నువ్వు కూడా అదే లోకాన్ని నువ్వు జయించబోతున్నావు. ఈ లోకాన్ని, పరిస్థితులను నువ్వు జయించబోతున్నావు. ఆమె చెప్పండి, నమ్మినావా?
నువ్వు జయించబోతున్నావు. జయము నీది, జయము నీది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కళ్ళు అందరం లేచి నిల్చుందాం. ఉన్న చోట మీరు ఎక్కడైనా సంఘంగా కూడా మీరు దేవుని బిడ్డలైనా వారు ఎక్కడైనా సరే ఉంటే లేచి నిల్చోండి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేయబోతున్నా. నా ప్రభువారు తరుమువారై ఉన్నారు. ఎవరు నేను తరిమేరా ఈరోజు వరకు? దుష్టుడు తరమకుండానే పారిపోబోతున్నాడు. నువ్వు లేవు, దుష్టుడు తరమకుండానే పారిపోబోతూ ఉన్నాడు. దుష్టుడు తరమకుండానే పారిపోబోతూ ఉన్నాడు. మరలి అన్నాడు. అంతే, నువ్వు మరలి, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో నాతో పాటు ఎంతమంది మీరు ఏకీవించారో లేదా ఈ వర్తమానం వింటూ ఉన్నారో వినబోతూ ఉన్నారో మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యమైన చేస్తూ ఉన్నారు. పేదరికము, దరిద్రత, రోగము, చెడు కళలు, చెడు దర్శనాలు, మాంత్రిక శక్తులు ఏవైనా సరే, భయము, భీతి, కలవరం పరిస్థితులు, మనుషులు సరుగుతూ గొరుగుతూ విరోధంగా మాట్లాడుతున్న వారు అనేకులని తరుగుతూ ఉండవచ్చు. అవన్నీ ఓడిపోయిన ప్రేమ దేవుడు నేను లేచి రెండు చేతులు పైకెత్తి అవన్నీ తొలగించబడి ఉన్నాయి. జయము నీది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీకు జయం అనుగ్రహిస్తున్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి మీ నామానికే మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ఈ రోజు వరకు ఎవడైతే తరిమాడో వాడే యేసుక్రీస్తులో తిరిగి వాడి తరమబడును గాక. అది రోగమైన, బలహీనత, పేదరికమైన, సనుగుడు, గొలుగుడు, వ్యతిరేక ప్రజలు ఎవరైనప్పటికీ నజరేయుడైన యేసు నామములో తరమబడును గాక. రమశిఖా బాబా బాబా ఓ రేఖా మాతా లహోషియందో రేఖా బాబా బాబా రమశరా బాబా బాబా ఏ మార్గం ఉన్న బిడ్డలు ప్రేమల దేవుడ ఏ మార్గం ఉండాలి పడిపోయినో అదే మార్గంగా బలం ధరించుకుని బయలుదేరిస్తున్నాను. నా దేవుని ఆత్మ నీతో కూడా రాబోతుంది. ఏ ఆత్మ అయితే వాళ్ళు దిగి వచ్చిందో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద బలమైన రీతిలో దిగి వచ్చి నిన్ను నడిపించబోతూ ఉన్నారు. Mighty God. Kamashi Kababa. Hallelujah. Hallelujah. ప్రభువా, నాతో పాటు ఏకీవిస్తున్న వారు శరీరాలలో ఏ బలహీనతలు, అనారోగ్యము, ఇవాళ చెడు కళలు, చెడు దర్శనాలు ఏ ఉన్నా నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఏ శరీరం అయితే అస్వస్థత గురయ్యారో ఇక్కడిప్పుడే ఆరోగ్యము ఏర్పడును గాక. అవసరతల కరులండి మీ మహిమలో ప్రభువైన యేసు నామములో ఫిలిప్పీ 4:19 ప్రకారం ఎఫెసీ 3:20 ప్రకారం తీర్చబడును గాక. బలమైన కార్యం నజరేయుడైన యేసు నామములో జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యమును మాట్లాడుతూ ఉన్నా. సంఖ్యలు, బంధకాలు నజరేయుడైన యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నా. తిరిగి మా బిడ్డలకు ఉన్నతమైన అభిషేకమును ప్రతి ఒక్కరి పైన విడుదల చేస్తూ ఉన్నా. నా జీవన దేవుని అగ్ని ఇప్పుడే దిగి వచ్చును గాక. నజరేయుడైన యేసు నామములో నా జీవన దేవుని అగ్ని దిగి వచ్చును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆత్మ కార్యం మీలో చేస్తూ ఉన్నాడు. నీ కన్నీరు తుడవబడి ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నాయి. ఈ రోజు వరకు తరమబడిన నీవు ఈ క్షణం నుంచి దాన్ని తరవబోతూ ఉన్నావు. దాన్ని నజరేయుడైన యేసు నామములో నువ్వు తరవబోతున్నావు. శీఘ్రముగా నీ కాళ్ళ కింద త్రొక్కబడి ఉంది. శీఘ్రముగా దాన్ని త్రొక్కి నువ్వు ముందుకు వెళ్ళబోతూ ఉన్నావు. జయము నీది. నజరేయుడైన యేసు నామములో జయము నీది. తండ్రి, ఈ మధ్యాహ్నం మాతో పాటు పాల్పొందిన బిడ్డలు అందరినీ దీవించండి. ఇక ముందు కూడా ఈ వర్తమానాన్ని వినబోతున్న వారిని కూడా దీవించండి.
పరిస్థితులన్నీ నజరుడైన యేసు నామములో సరి అవును గాక. మా రాష్ట్రంలో మా దేశంలో మీ బలమైన కార్యం జరుగును గాక. మా ప్రభువా, ఈ కరోనా అంటూ వ్యాధి మా దేశాన్ని ప్రపంచాన్ని వదిలి వెళ్ళును గాక. నజరుడైన యేసు క్రీస్తు రక్త ప్రోక్షణకి మా ప్రభా మీ కొదలు మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని తీసుకుని వస్తూ ఉన్నా. యేసు క్రీస్తు రక్తము మా దేశాన్ని ప్రపంచాన్ని ఏలును గాక. యేసు రక్తము జయము కలుగును గాక. వందనాలు. ఈ నెల అంతట్లో మీరు మాతో ఉన్నారు. తిరిగి మరలా ఈ సమయాన్ని సమయాన్ని కలిసినంత వరకు మీ కృప మాతో వచ్చి మీ నడిపింపుని మాకు దయచేసి బలపరిచి నడిపించినారు. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం కూడిన బిడ్డలకు రానటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమె కూడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు నుంచి జయం కలిగి దేవుని మహిమ కొరకు ముందు అడుగు వేయాలి. ప్రభు మీకు తోడే ఉండును గాక. ఈ వారంలో కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టయితే మీకు ముందుగా ఒకరోజు ముందుగా మీకు తెలియజేయబడుతుంది. అందరూ క్షేమంగా ఉండండి, ప్రార్థన చేయండి, నమ్మకంగా ఉండండి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.